హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాని. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వైఫై ఎక్స్టెండర్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాక్స్ మీద మనకి మెన్షన్ అయ్యి ఉంది. మీకు క్లియర్గా చూపిస్తాను. అది ఏ విధంగా కనెక్ట్ చేయాలి అని ఫర్దర్గా మీకు వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీపీ లింక్ అనేది చూడొచ్చు. అదేవిధంగా వర్డ్స్ నెంబర్ 1 కూడా మెన్షన్ చేశారు. దాని తర్వాత కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు 1 బై 1 చెప్తాను. చూడొచ్చు మనకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు 1 బై చెప్తాను. ఇది 3 years వారంటీతో మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్సిట్ డిఫెక్ట్స్ ఉంటే మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు 3 years వరకు మనకి ప్రోడక్ట్ సంబంధించి. అదేవిధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. టీపీ లింక్ అనేది ఉంది. అదేవిధంగా వరల్డ్స్ నెంబర్ 1 అని కూడా రాశారు. అదేవిధంగా 1 మెస్ అని కూడా క్లియర్ మెన్షన్ చేశారు. అదేవిధంగా మెస్ వైఫై ఎక్స్టెండర్ అని కూడా మనకి మెన్షన్ చేసి ఉంది బాక్స్ మీద. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకి మోడల్ నెంబర్ ఉంది. AC2600 డ్యూయల్ బ్యాండ్ అని. డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది కూడా మెన్షన్ చేశారు. 5 GHz 2.4 GHz 1733 MBPS 5 GHz 800 MBPS 2.4 GHz సపోర్ట్ చేస్తుంది మెన్షన్ ఉంది. అదేవిధంగా వైఫై డెడ్ జోన్ కిల్లర్ కూడా మెన్షన్ చేశారు. అన్ఇంటరప్టెడ్ స్ట్రీమింగ్ అని కూడా ఉంది. అదేవిధంగా 4x4 MU ఉంది. వైఫై 6 స్టాండర్డ్ సపోర్ట్ చేస్తున్నట్లు. అదేవిధంగా గిగాబైట్ ఎథర్నెట్ పోర్ట్ అని ఉంది. ఈజీ స్టాండర్డ్ సెటప్ వయా టేథర్ యాప్ కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని సెటప్ చేయొచ్చు. అదేవిధంగా కింద వైపు చూస్తే 3 years వారంటీ కూడా మనకి మెన్షన్ చేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి కాల్ చేసి కూడా మనకి వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు కస్టమర్ కేర్కి. అదేవిధంగా ఈమెయిల్ ఉంది సపోర్టెడ్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈమెయిల్కి అడ్రస్ సెండ్ చేయాలి అంటే అనేది. అదేవిధంగా వర్క్ విత్ ఎనీ వైఫై రౌటర్ అని కూడా క్లియర్గా ఉంది. మీకు క్లియర్గా చదవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే ఎనీ వైఫై రౌటర్తో కూడా ఇది కనెక్ట్ అవుతుంది. మనకి ఎక్స్టెండర్గా యూజ్ అవ్వడానికి. కొన్ని రౌటర్ సపోర్ట్ చేస్తే కొన్ని రౌటర్ సపోర్ట్ చేయవు కదా, అలా కాకుండా ఇది అన్ని రౌటర్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు. ఇటువైపు అయితే మనకి AC2600 మెస్ వైఫై ఎక్స్టెండర్ కూడా మనకి మెన్షన్ చేశారు. అదేవిధంగా 8 స్ట్రీమ్ డ్యూయల్ బ్యాండ్కు సపోర్ట్ చేస్తున్నట్లు ఉంది. మనకి 2.4 GHz 5 GHz వైఫై బ్యాండ్స్ అలౌ చేస్తారు. మోర్ డివైస్ కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 4x4 MU అని కూడా ఉంది. 4x4 MU అంటే మనకి వైఫై 6 స్టాండర్డ్ సపోర్ట్ చేసినట్లు దాని మీనింగ్. అదేవిధంగా డ్యూయల్ కోర్ CPU కూడా ఉంది. అదేవిధంగా యాక్సెస్ పాయింట్ మోడ్ కూడా ఉంది. ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది పాయింట్ చేంజ్ యువర్ వైడ్ నెట్వర్క్ విత్ వైఫై అని క్యాపబిలిటీ అని. అదేవిధంగా యాక్సెస్ కంట్రోల్ కూడా ఉంది. ఏ విధంగా యాక్సెస్ చేయాలి కంట్రోలింగ్ అని కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. అదే కింద చూస్తే ఈజీ సెటప్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. మీకు వైఆర్ WPS బటన్ యూస్ చేసి. అదేవిధంగా కింద లింక్ ఉంది, డౌన్లోడ్ చేయొచ్చు. మనకి స్కాన్ చేసి యాప్ స్టోర్ కానీ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి కానీ. అదేవిధంగా రైట్ సైడ్లో ఒక స్కాన్ ఉంది కదా, అది మోర్ ఇన్ఫర్మేషన్ గురించి స్కాన్ అది కోడ్ చేసుకోవచ్చు గూగుల్లో స్కాన్ చేస్తే. అదేవిధంగా ఇటువైపు చూస్తే టీపీ లింక్ అని ఉంది. టీపీ లింక్ అని చూడొచ్చు. అదేవిధంగా ఎలిమినేట్ వైఫై డెడ్ జోన్స్ విత్ పవర్ఫుల్ వైఫై అని కూడా మెన్షన్ చేశారు. మనకి డెడ్ జోన్స్ యూజ్ అయినప్పుడు ఎక్స్టెండర్ యూజ్ చేసి మనకి ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి చూడొచ్చు ఇమేజ్ అయితే ఏ విధంగా ఉందో క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మనకి డెడ్ జోన్ దగ్గర మనకి వైఫై ఎక్స్టెండర్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తే మనకి టోటల్గా హౌస్ అంతా కూడా మనకి వైఫై సిగ్నల్స్ అనేది వస్తుందో క్లియర్గా మనకి ఇమేజ్తో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఇమేజ్ మీద హౌస్లో ఏ విధంగా మన ప్లేస్లో మనకి ఎక్స్టెండర్ అనేది యూజ్ చేయాలి అంటే అనేది ఫర్దర్గా మీకు చూపిస్తాను. ఎక్స్టెండర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి డెడ్ సిగ్నల్స్ ఉంటాయి చూసారా, మనకి సింగిల్ పాయింట్ సిగ్నల్స్ వస్తుంది. అక్కడ కరెక్ట్ ప్లేస్లో మనకి ఎక్స్టెండర్ని యూజ్ చేస్తే 360 degrees హోమ్ అనేది కవర్ చేయొచ్చు వైఫై సిగ్నల్స్ని. అదేవిధంగా చూస్తే మోర్ దెన్ ఏ ట్రెడిషనల్ వైఫై ఎక్స్టెండర్ అని కూడా మెన్షన్ చేశారు. వైఫై డెడ్ జోన్ కిల్లర్ అని కూడా మనకి మెన్షన్ చేశారు. ఎలాగే ఉంది ఏంటని మీకు ఫర్దర్గా చూపిస్తుంది. అదేవిధంగా అన్ఇంటరప్టెడ్ స్ట్రీమింగ్ అని కూడా ఉంది. మీకు తర్వాత ఫర్దర్గా చూపిస్తుంది ఏ విధంగా ఉంటుంది ఏంటి స్ట్రీమింగ్ అనేది. అదేవిధంగా 1 వైఫై నేమ్ కూడా ఉంది. మన నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఉంది. అంతే ఫ్రెండ్స్. ఇటు కింద ఒక చిన్న బార్ కోడ్ ఒకటి ఉంది, స్కాన్ కోడ్ అంతే. ఇటువైపు కూడా మనకి AC2600 మెస్ వైఫై ఎక్స్టెండర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి చూడొచ్చు. 4 ఎక్స్టర్నల్ యాంటీనాస్ ఉంది. 4 ఎక్స్టర్నల్ యాంటీనాస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి ఇమేజ్ మీద చూడొచ్చు క్లియర్గా. అదేవిధంగా ఎంజాయ్ స్ట్రాంగ్ కనెక్షన్ అండ్ వైఫై కవరేజ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా సెక్యూర్ 1 టచ్ కనెక్షన్ అని కూడా ఉంది. ఏ విధంగా అంటే నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. అదేవిధంగా స్మార్ట్ సిగ్నల్ ఇండికేటర్ ఉంది. ఏ విధంగా సిగ్నల్స్ అని ఇండికేట్ చేస్తుంది ఏంటి అనేది. స్ట్రాంగ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఏ విధంగా లైటింగ్ ఇండికేట్ అవుతుంది, వీక్ సిగ్నల్ అనేది ఏ విధంగా ఇండికేట్ అవుతుంది అనేది మనకు డాట్స్లో చూపిస్తున్నారు. బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్లో డాట్స్ అనేది. అదేవిధంగా గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్ అని కూడా ఉంది. ప్లగ్ ఇన్ టు గివ్ వైడ్ అని కూడా డివైస్ అని ఉంది. అంటే మనకి డైరెక్ట్గా ఈథర్నెట్ పోర్ట్ కనెక్ట్ చేసి పీసీ కూడా కనెక్ట్ చేయొచ్చు. మనకి చూడొచ్చు కింద మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా ఉందో. మనకి ఈథర్నెట్ పోర్ట్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి పీసీకి ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు క్లియర్గా ఇమేజ్ అయితే మనకి చూడొచ్చు. ఆ హోల్ నుండి పీసీకి కనెక్ట్ చేయడానికి ఈథర్నెట్ పోర్ట్ ఉన్నట్లు మెన్షన్ చేశారు. దాంతోపాటు గేమ్ కన్సోల్ని కూడా కనెక్ట్ చేయొచ్చు ఈథర్నెట్ పోర్ట్ని. అదేవిధంగా స్మార్ట్ టీవీని కూడా కనెక్ట్ చేసినట్లు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. 4K టీవీ స్మార్ట్ టీవీని కూడా ఈథర్నెట్తో కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇటువైపు చూస్తే ప్యాకేజ్ కంటెంట్స్ అని రాశారు. రేంజ్ ఎక్స్టెండర్ తర్వాత క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేసే బాక్స్ మీద అయితే. ఒకసారి బాక్స్ అయితే టోటల్గా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు పైన కూడా మనకి ఒక మెన్షన్ చేసే చూడొచ్చు. బూస్ట్ యువర్ వైఫై
వైఫై అని ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు టాప్ మీద. అదేవిధంగా కింద వైపు బార్ కోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి వైఫై ఎక్స్టెండర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. దాంతో పాటు మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! మనకి పేపర్ వర్క్స్ అయితే ఉంది. లైసెన్స్ నోటీస్‌కి సంబంధించిన ఒక పేపర్ అయితే ఉంది. అదేవిధంగా క్విక్ స్టార్ట్ గైడ్ కూడా మనకి ఇచ్చారు. అంటే ఈ పేపర్ ఐటెమ్స్ తర్వాత మనకి వైఫై ఎక్స్టెండర్ తప్ప ఇంక బాక్స్‌లో అయితే ఇంకేమి ఉండదు. కావాలంటే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎక్స్టెండర్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్‌ని పక్కన పెడదాం. ఎక్స్టెండర్ అనేది ఏ విధంగా ఉండేది, దాని ఫంక్షన్ బటన్స్ ఏంటుంది, ఎల్ఈడీ అనేది ఏ విధంగా ఇండికేట్ చేస్తుంది ఏంటనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్ చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సాలిడ్‌గా ఉంది, కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది ఎక్స్టెండర్ అయితే. మనకి మిడిల్‌లో చూడొచ్చు రింగ్ కలర్‌లో ఉంది కదా! రింగ్ అనేది అది సాలిడ్ స్విచ్ అది. ఆ రింగ్ అనేది మనకి 2 కలర్స్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్లూ అండ్ రెడ్. ఆ బ్లూ అండ్ రెడ్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుందో మీకు ఫర్దర్‌గా చూపిస్తున్నాను. అదే కిందంగా మన కిందన చూడొచ్చు మనకి 3 ఎల్ఈడీ లైట్ ఇండికేట్స్ చూపిస్తుంది. 2.4 గీగాహెర్ట్జ్, 5 గీగాహెర్ట్జ్ పవర్ అనేది మీకు ఫర్దర్‌గా చూపిస్తాను. దాని ఇండికేట్ అనేది ఏంటి కంట్రోలింగ్ అవుతుందనేది. కింద టీపీ లింక్ ఉంది అంతే. పైన టాప్ సైడ్ అయితే మనకి చూడొచ్చు మనకి గ్రిల్ అయితే ఉంది. మనకి వర్కౌట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా హీట్ అనేది ఎగ్జిట్ అవ్వడానికి గ్రిల్ ఉంది. ఇటువైపు చూడొచ్చు మనకి యాంటీనాస్ అయితే ఉంది. చూడండి మనకి ఓపెన్ చేసిన ఒక యాంటీనా, యాంటీనా కింద కూడా మనకి హీట్ ఎగ్జిట్ అవ్వడానికి గ్రిల్ ఉంది. ఇంకొక యాంటీనా ఉంది. కిందన యాంటీనా ఓపెన్ చేసిన తర్వాత మనకి బటన్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. 2 యాంటీనాస్ కింద రీసెట్ బటన్ ఒకటి ఉంది. అదేవిధంగా ఎల్ఈడీకి సంబంధించిన బటన్ ఒకటి ఉంది. అదేవిధంగా పవర్‌కి సంబంధించిన బటన్ కూడా మనకి క్లియర్‌గా ఉంది. మనకి 2 బటన్స్ రీసెట్ హోల్ కూడా ఉంది ఇటువైపు అయితే. ఒకసారి ఇటువైపు చూద్దాం. ఇటువైపు మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇటువైపు అయితే హెవీ గ్రిల్ ఉంది. మనకి చాలా హీట్ అనేది ఎగ్జిట్ అవునట్లు ఉన్నది మనకి వర్కౌట్ అయినప్పుడు. అదేవిధంగా కిందన చూస్తే మనకి 2 పిన్ సాకెట్ అయితే ఉంది చూడొచ్చు. 2 పిన్ హోల్‌కి సంబంధించింది. మనకి డైరెక్ట్‌గా 2 పిన్ ఇండియన్ పిన్స్‌కి మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఫీమేల్ సాకెట్ కూడా పెట్టుకునే విధంగా కూడా ఉంది. పైన చూడొచ్చు మనకి పిన్స్ ఉంది కదా! పైన అప్, డౌన్‌లో ఆ పిన్స్ ఏంటంటే ఫీమేల్ సాకెట్‌ని మనం సెట్ చేసేటప్పుడు మనకి ఈజీగా మనకి ఇది అటాచ్‌మెంట్ అవ్వడానికి ఆ విధంగా మనకి ఇచ్చారు. దాంతో పాటు ఏసీ ఇన్పుట్ వోల్టేజ్, హెడ్జెస్ దాని తర్వాత మోడల్ నెంబర్ కూడా ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ యాంటీనాస్ కూడా ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసాం కదా! రైట్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా ఓపెన్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయినట్లకే గ్రిల్ కూడా ఉంది. అదేవిధంగా కింద ఉన్న యాంటీనా కూడా ఓపెన్ చేస్తే మనకి ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది. ఈ ఈథర్నెట్ పోర్ట్ ఏంటంటే మనకి పీసీస్, గేమింగ్, స్మార్ట్ టీవీ కంట్రోల్ చేయడానికి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఇన్పుట్ అయితే కాదు, అవుట్‌పుట్‌కి సంబంధించిన ఈథర్నెట్ పోర్ట్ అది. అదేవిధంగా చూడొచ్చు మనకి కిందన కూడా ఒక గ్రిల్ ఉంది. మన హీట్ ఎగ్జిట్ అవ్వడానికి చాలా వరకు హీట్ అవుతుంది. యాంటీనాస్ అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు టోటల్‌గా మీకు చూపిస్తాను. యాంటీనాస్ అన్నీ ఓపెన్ చేస్తే ఏ విధంగా లుకింగ్ ఉంటుందనేది మీరు చూడొచ్చు. మనకి 2 బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2.4, 5 గీగాహెర్ట్జ్ ఈజీగా మనకి ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 గీగాహెర్ట్జ్ ఏంటంటే మనకి లో హెడ్జెస్ అనేది వస్తుంది. 2.4 ఏంటంటే కొంచెం హెవీ రేంజ్ అనేది ఉంటుంది. 5 గీగాహెర్ట్జ్ వల్ల ఏంటంటే మనకి స్పీడ్ ఉంటుంది ఇంటర్నెట్. కాకపోతే రేంజ్ అనేది తగ్గిపోతుంది. 2.4 అంటే రేంజ్ హై ఉంటుంది, స్పీడ్ తగ్గుతుంది. ఇదొకటి మీరు కన్సల్టేషన్ చేయండి ఎప్పుడైనా ఎక్స్టెండర్ గానీ, వైఫై రౌటర్స్ గానీ యూజ్ చేసేటప్పుడు. అదేవిధంగా యాంటీనాస్ చూడొచ్చు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనకి రొటేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ విధంగా కాకుండా 360 డిగ్రీలో యాంటీనాస్ రొటేట్ అయ్యుంటే మనం యాంగిల్స్ అనేది చేంజ్ చేసుకొని రూము కన్వీనియంట్ బట్టి మనకి యాంటీనాస్ అనేది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. బాక్స్ మీద ఉన్న స్కాన్ కోడ్ యూజ్ చేసి మనకి యాప్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాక్స్ మీద ఉన్న స్కాన్ కోడ్ కనెక్ట్ చేయడానికి ఏ విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఈ బాక్స్ మీద లెఫ్ట్ సైడ్ ఉన్న స్కాన్ కోడ్ యూజ్ చేయడానికి మనకి గూగుల్ లెన్స్ అనేది యూజ్ చేస్తాను. మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఈ గూగుల్ లెన్స్‌ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ప్లే స్టోర్‌కి అటాచ్‌మెంట్ అవుతుంది. డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనకి జీమెయిల్ అడ్రెస్ కూడా ఉండాలి. మీరు జీమెయిల్ అడ్రెస్ కూడా సెట్ చేసుకోండి. జీమెయిల్ అడ్రెస్‌ని క్రియేట్ చేయడానికి అదేవిధంగా పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవడానికి జీమెయిల్ అడ్రెస్ ఒకటి క్రియేట్ చేసుకొని ఉంచుకోండి. అదేవిధంగా లాగిన్ అవ్వడానికి డైరెక్ట్‌గా మనకు పాస్వర్డ్ అనేది సెట్ చేస్తే లాగిన్ అయిపోతాం డివైస్‌లోకి. ఇప్పుడు చూడండి మై డివైస్‌కి యాక్టివేట్ చేయడానికి పవర్ సప్లై అనేది ఇవ్వాలి. పవర్ సప్లై ఇవ్వడానికి మనకి ఇప్పుడు ఏ విధంగా పవర్ సప్లై ఇస్తున్నానో, ఏ విధంగా మనకి డివైస్ యాక్టివేట్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. డివైస్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఇండికేట్ చేస్తుంది చూడండి. ఎల్ఈడీస్ అనేది బ్లూ కలర్‌లో రింగ్‌లో ప్లస్ కింద 3 ఎల్ఈడీ కూడా రింగ్ అయ్యి మనకి లైట్స్ అనేది ఇండికేట్ చేసింది. ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి యాప్‌లో మనకి డైరెక్ట్‌గా మనకి మోడల్ నెంబర్ వచ్చింది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత స్కానింగ్ చేస్తుంది. మనం క్లియర్‌గా చూడొచ్చు, అబ్జర్వేషన్ చేయొచ్చు. ఎక్స్టెండర్ కూడా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను. కనెక్ట్ చేయడానికి ఎక్స్టెండర్‌కి మనం పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫర్దర్‌గా మనకి ఎప్పుడైనా యాక్టివేట్ చేస్తే మనకి ఈ పాస్వర్డ్ అనేది మనకి కావాల్సి వస్తది. దాని గురించి యాక్టివేట్ చేయడానికి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా స్టిచ్చింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. మన వైఫై నెట్వర్క్ ఏదైతే ఉందో హోమ్ వైఫై నెట్వర్క్ అవన్నీ కూడా మనకి నేమ్స్ చూపిస్తుంది. మనం ఏ నెట్వర్క్‌తో కనెక్ట్ చేస్తున్నాం ఎక్స్టెండర్‌కి అనేది ఆ నెట్వర్క్ మీద టచ్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఒక నెట్వర్క్
మీద టచ్ చేసి దాని పాస్వర్డ్ హోమ్ వైఫై పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన వైఫై అనేది ఎక్స్టెండర్తోనే కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మన ఎక్స్టెండర్ అనేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను కనెక్ట్ చేయడానికి పాస్వర్డ్ అనేది కూడా ఎంటర్ చేస్తున్నాను కదా, ఆటోమేటిక్గా వైఫై కనెక్షన్ అనేది ఎక్స్టెండర్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఇండికేట్ చేస్తుంది ఏ వైఫై కనెక్షన్ ఎంటర్ చేసామనేది 2.4 GHz 5 GHz అనేది. ఎక్స్టెండర్ నేమ్స్ కూడా ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా 2.4 GHz అని పెట్టాను. అదేవిధంగా 5G సంబంధించిన 5 GHz కూడా 5G అని కూడా పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనకి కొంచెం సెట్టింగ్స్ అనేది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. మనం సేవ్ చేసిన ఎడిట్ నేమ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఎక్స్టెండర్ అనేది సేవ్ చేసుకుంటుంది. దానికి కొంత టైం టేకింగ్ అయితే పడుతుంది. ఎక్స్టెండర్లో ఉన్న లైటింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. ఎక్స్టెండర్లో ఉన్న బాటంలో ఉన్న రింగ్ లైట్ అనేది బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్లో లొకేటింగ్ చేస్తుంది. బ్లూ కలర్లోనే మనకి బ్రైట్ అయినప్పుడు ఎక్స్టెండర్ అనేది రిసీవర్ సిగ్నల్స్కి క్లోజ్ ఏరియాలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా సాలిడ్ రెడ్ అనేది బ్రైట్ అవుతుందంటే ఎక్స్టెండర్ అనేది రీలొకేటింగ్ చేయలేదు, లేదంటే వైఫై రిసీవర్ అనేది రీలొకేటింగ్ చేసి కరెక్ట్గా మనకి మిడిల్ ఏరియాలో పెడితే మనకి ఎక్స్టెండర్ కానీ రిసీవర్ కానీ కరెక్ట్గా మనకు అనుకున్నంత వైఫై రేంజ్ అనేది మనకి వస్తుంది ఈ ఎక్స్టెండర్ నుండి. అదేవిధంగా కిందన కూడా చూడొచ్చు మనకి 3 డాట్స్ లాగా ఉంది కదా, 3 డాట్స్ ఏంటంటే 2.4 GHz సంబంధించిన ఎల్ఈడి లైట్, అదేవిధంగా 5 GHz సంబంధించిన ఎల్ఈడి లైట్, పవర్కి సంబంధించిన ఎల్ఈడి లైట్స్ అనమాట 3 కూడా. ఎప్పుడైతే మనకి 2.48 GHz కనెక్ట్ అవుతుందో ఆ లైట్ అనేది బ్రైట్ అవుతుంది, మిగతా లైట్ ఆఫ్ అయిపోతుంది. అంటే 5 GHz అనేది ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ 5 GHz అనేది కనెక్ట్ అయ్యామనుకోండి, 5 GHz అనేది బ్రైట్ అవుతుంది, 2.4 GHz అనేది ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా పవర్కి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ అయిందనుకోండి ఎల్ఈడి ఇండికేటర్, ఎక్స్టెండర్ ఆన్ ఆఫ్ అయినట్లు, అంటే పవర్ ఆన్ చేస్తాం కదా అప్పుడు ఎక్స్టెండర్ ఆన్ అయినప్పుడు కూడా పవర్ అనేది ఆన్ ఆఫ్ అయ్యి బ్లింకింగ్ అవుతుంది. అదేవిధంగా సిస్టమ్ అప్డేట్స్ అయినప్పుడు కూడా మనకు పవర్ తలక ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అది క్లియర్గా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అది సిస్టమ్ అప్డేట్ అయినప్పుడు కానీ, లేదంటే మనం పవర్ ఆన్ చేసినప్పుడు ఎక్స్టెండర్కి సంబంధించి పవర్ ఆన్ చేసినప్పుడు ఈజీగా బ్లింకింగ్ అవుతుంది పవర్కి సంబంధించిన ఎల్ఈడి ఇండికేటర్ అనేది. అదేవిధంగా రైట్ సైడ్ చూపిస్తే మనకి కొన్ని స్విచెస్ ఉన్నది, ఎల్ఈడి స్విచ్ అనేది, పవర్ స్విచ్ అనేది క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. డైరెక్ట్ పవర్ స్విచ్ మనం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అదేవిధంగా రీసెట్ సంబంధించిన హోల్లో సింగిల్ టైం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనేది రీసెట్ అయిపోతుంది. ఎక్స్టెండర్ నుండి వచ్చిన సిగ్నల్స్ని మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్టెండర్ 2.4 GHz 5 GHz ఉంటుంది కదా, నేను 2.4 GHzని స్పీడ్ టెస్ట్ చేస్తున్నాను. ఏ విధంగా రిసీవర్స్ నుండి వచ్చిన సిగ్నల్స్ మనకి ఏ విధంగా బూస్టింగ్ చేస్తుందో మనకి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు 2.4 GHzని కనెక్ట్ చేశాను కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి రన్ స్పీడ్ టెస్ట్ని చేస్తున్నాను. మనకు 2.4 GHz దాకా రన్ స్పీడ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, రిసీవర్ సిగ్నల్స్ నుండి వచ్చిన సిగ్నల్స్ అప్గ్రేడ్ చేస్తుందా, బూస్టింగ్ చేస్తుందా లేదనేది క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. లైవ్లో మీకు చూపిస్తాను. అదేవిధంగా చూడండి మనకి డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది. అప్లోడ్కి సంబంధించింది కూడా మనకి చూపిస్తుంది, ఏ విధంగా చూపిస్తుందో క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకుందాం మనకి జస్ట్ ఐడెంటిఫై అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు చూడండి మనకి డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అయితే మనకి చూపించింది 39, 35 అని. అదేవిధంగా ఇప్పుడు మనకి రిసీవర్ సిగ్నల్స్ని చూద్దాం. ఇప్పుడు నేను రిసీవర్ సిగ్నల్స్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. రిసీవర్ సిగ్నల్స్ని ఒకసారి స్పీడ్ టెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా స్పీడ్ వస్తుందో మనకి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ కావాలంటే చూడండి మనకి రిసీవర్ సిగ్నల్స్ని నేను కనెక్ట్ చేశాను, 2.4 GHzని కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు రిసీవర్ సిగ్నల్స్ తలక అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్గా చూడండి. మనకి డౌన్లోడ్ స్పీడ్ అనేది 46, 47 వరకు వస్తుంది. ఇది మనకి రిసీవర్ తలక సిగ్నల్స్. మనం 2.4 GHzని డిస్కనెక్ట్ చేసి రిసీవర్ సిగ్నల్స్ని చూద్దాం, ఏ విధంగా మనకి బూస్టప్ చేస్తుంది ఎక్స్టెండర్ అనేది తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడొచ్చు మనకి అప్లోడ్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 33, 34 వచ్చింది. దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనకి ఎక్స్టెండర్ తలక సిగ్నల్స్ తర్వాత మనకి రిసీవర్ సిగ్నల్స్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యే, మరీ అంత లో అయితే లేదు, దగ్గర ఉంది. అదేవిధంగా 5G కనెక్ట్ కాలేదు, మనకి ఎల్ఈడి అనేది ఇండికేట్ కాలేదు. కానీ మనకి 5G ఎలా కనెక్ట్ అవుతుందంటే అదే ఫ్రెండ్స్ బూస్టప్ చేస్తుంది. 2.4 GHzని 5 GHzగా బూస్టప్ చేసింది. కానీ 5G నెట్వర్క్ అనేది నేను కనెక్ట్ చేయలేదు రిసీవర్కి, అందుకే మీకు ఎల్ఈడి అనేది ఇండికేట్ కావట్లేదు. ఇప్పుడు చూడండి 5Gని కనెక్ట్ చేసాను. 5G తలక స్పీడ్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. అప్ టు 47, 50 వరకు రీచ్ అవుతుంది. బూస్టప్ అయితే చేసింది. 2.4 GHzని 5 GHzగా బూస్టప్ చేసింది. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఈ విధంగా మనకి చాలా వరకు అప్డేట్ అయితే అయ్యింది. మనకి 5 GHzకి మనకి అప్గ్రేడ్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ 2.4 GHzని బూస్టప్ చేసి 5 GHzకి కనెక్ట్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్ని మీకు చూపిస్తాను చూడండి, ఏ విధంగా మనకి సిమిలర్గా ఉంది అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ అనేది మీకు చూపిస్తాను.
చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2.4 గీగాహెర్ట్జ్ కనెక్ట్ చేసాం కదా! దాన్ని తీద్దాం. ఇది 2.4 గీగాహెర్ట్జ్‌కి సంబంధించిన రోటర్ తలక ఎక్స్టెండర్ రోటర్ తలక మనకి స్పీడ్ ఇది 2.4 గీగాహెర్ట్జ్‌ది. చూడొచ్చు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. ఇది రిసీవర్ తలకి సంబంధించిన స్పీడ్ టెస్ట్‌ది. ఇది 2.4 గీగాహెర్ట్జ్, ఇది రిసీవర్‌కి సంబంధించిన స్పీడ్ టెస్ట్‌ని క్లియర్‌గా అబ్జర్వేషన్ చేయండి. సిమిలర్‌గా ఉంది. రిసీవర్ నుండి వచ్చిన అవుట్‌పుట్ కూడా 2.4 గీగాహెర్ట్జ్ కూడా సిమిలర్‌గా ఉంది. ఇది 5 గీగాహెర్ట్జ్‌కి సంబంధించిన అవుట్‌పుట్ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇది 5 గీగాహెర్ట్జ్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా బూస్టప్ చేసింది రిసీవర్ సిగ్నల్స్ అనేది మీకు క్లియర్‌గా చూపించడానికి స్క్రీన్ షాట్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా మనకి ఎక్స్టెండర్ అనేది యూజ్ అవుతుంది. ఎక్స్టెండర్ తాలూకా పెర్ఫార్మెన్స్ అయితే మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేశారు కదా! మీకు స్క్రీన్ షాట్‌తో సహా మీకు చూపించాను. 2.4 గీగాహెర్ట్జ్‌లో ఏ విధంగా ఉంది, రిసీవర్ సిగ్నల్స్ ఏ విధంగా ఉంది, రిసీవర్ నుండి బూస్టప్ చేసినప్పుడు 5 గీగాహెర్ట్జ్ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేశారు అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈ ఎక్స్టెండర్ యూజ్ చేసి టీవీ, మొబైల్స్, వైఫై గ్యాడ్జెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు గార్డెన్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీకు ఈ సిగ్నల్స్ అనేది రిసీవర్ సిగ్నల్స్ అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు కూడా ఈ ఎక్స్టెండర్ అనేది మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు టాప్ ఫ్లోర్‌లో ఉన్నారు, లేదంటే పెంట్ హౌస్‌లో ఉన్నారనుకోండి, మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి వచ్చిన సిగ్నల్స్‌ని బూస్టప్ చేసుకొని కూడా మనం ఈ ఎక్స్టెండర్‌ని యూజ్ చేయొచ్చు. మీరు ఈ ఎక్స్టెండర్‌కి సంబంధించి మీకేమైనా కామెంట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.